నమస్తే రహీం గారు, కేవలం చెప్పండి. ఈ 2 పార్టీల ధోరణి విన్న తర్వాత మీరేం మాట్లాడతానికందుకు చివరిలో తీసుకున్నానండి. తప్పుగా అనుకోద్దు. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ విన్నారు కదా, ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన విషయంలో మొదటి నుంచి తెలుసు వైసీపీ దీని గురించి. సరే, రాజకీయ విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే కూడా దీనికి అక్కడ అనువైనటువంటి ప్రాంతం కాదు అనేది మొదటి నుంచి వాదన. ఈ రోజు వరకు కూడా చెప్తున్నటువంటి అదే స్టాండర్డ్ మీద ఉంది వైసీపీ. దానికి తగ్గట్టుగానే ఈ జరుగుతున్నటువంటి పనుల్లో జాప్యం కానివ్వండి, పనుల్లో జరుగుతున్న నాణ్యత లోపం విషయంలో కానివ్వండి, ఇవన్నీ బయటపడ్డప్పుడు ఇంకొంచెం అవకాశం ఇచ్చినట్టు అవుతా ఉంది. వాస్తవంగా అసలు స్టీల్ బ్రిడ్జి గిడ్డర్లు ఏదైతే దానికి సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగింది అక్కడ, దానికి సంబంధించిన కొంచెం విశ్లేషిస్తారు. రహీం గారు, మీకు అట్లా బాలగురు స్వామి గారికి, బొత్స రామారావు గారికి, మేఘాని వెంకటేష్ నమస్కారం. ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడు. వాళ్ళ చెప్పులు నేను కాలు పెట్టను, కానీ ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఈ స్టీల్ బ్రిడ్జ్ కుంగడం ఒకటైతే, నేను మొదటి నుంచి మాలాంటి వాళ్ళని కూడా ఏమనుకుంటే, అమరావతి ఇప్పుడు ఏదైతే కృష్ణానది పక్కన కట్టడం కంటే అప్పుడు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న దోనకొండ ప్రాంతం అయితే బాగుంటుంది. రైల్వే భూములు అప్పుడు చాలా సేకరించారు, అది నిరుపయోగంగా ఉంటాయి, ప్రభుత్వం కలిసి వస్తాయి, ఈ ల్యాండ్ పూలింగ్ అవసరం అయితే అన్నా, కాదంటలేదు. కానీ జరిగింది గత జల సేతుబంధనం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, సరే విజయవాడ అన్నారు, అమరావతి అన్నారు, మొత్తం మీద అంగీకరించారు. ఉభయ కృషిలో పరి అందరూ అంగీకరించారు. 69 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వైసీపీకి సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అప్పుడు ఏమన్నారు, నేను ఇక్కడ ఉంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు నాన్ లోకలు హైదరాబాద్ లో ఉండిపోతున్నాడు, నేను ఇక్కడే ఉంటున్నాను, మీకు ఇల్లు కూడా లేదని చెప్పారు కదా, నేను కట్టుకున్నాను, నేను ఇక్కడ ఉంటున్నాను తాడేపల్లిలో. నేను ఏమంటున్నానంటే, ఆనాడు మంచి చెడు నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో ఇటీవలనే మొన్న భారత పార్లమెంట్ సాక్షిగా మరి అమరావతి రాజధాని నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు గత జల సేతుబంధనం అది కాదు అని మనం ఎంత కొట్లాడినా, గతంలో వీళ్ళిద్దరు పార్టీ పాలసీస్ అట్లాగే ఉన్నాయి, కానీ కొత్తగా కొట్లాడితే వచ్చేది ఏం లేదు. రెండోది ఏంటంటే, ఇక నిర్ణయం జరిగింది, అమరావతి రాజధాని అమరావతి ఉంటుంది. దీన్ని ఎట్లా చేయాలి? ఉదాహరణకు మనం ఇల్లు కట్టుకుందాం అనుకుంటాం, మనం ఏం చేస్తాం, పునాదులు పరిశీలించిన తర్వాత మనం భూమి, ఇప్పుడు మనము మన ఇరుగు పొరుగు ఎవరున్నారో మనం నిర్ణయించుకోలేము, మన మిత్రులు నిర్ణయించుకోవచ్చు. భూమి నిర్ణయం ఏంటి? దానిలో మనం ఏం చేస్తాం, రేగడి భూమి ఉంది అనుకోండి, దాన్ని ఇంజనీర్లు పిలిపించి ఎంత లోతుకు పునాదులు తీస్తే మంచిగా కూడా దాన్ని ఆలోచించి చేస్తాం. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, జరిగిన ఆ స్టీల్ బ్రిడ్జి ఆ కుంగిపోవడం ప్రధాన కారణం నేను అనుకుంటుంది ఏంటంటే, ఒక సామాన్య పౌరుడిగా, నేను ఇంజనీర్ కాదు, కానీ నేనేమంటున్నానంటే, ఒకటి జరిగింది. ఒకటేమో మెయిన్ కాంట్రాక్టర్ ఎవరు ఉంటాడు, మెయిన్ కాంట్రాక్టర్ బదులు వీళ్ళందరూ సబ్ కాంట్రాక్టర్లు పనిచేస్తుంటారు, వాళ్ళకి అవగాహన ఉండదు. మెయిన్ కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుంటాడు, బిల్లు అంతా ప్రభుత్వం తరఫున డీలింగ్స్ వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు వస్తున్న సమస్య. రెండోది, స్టీల్ బ్రిడ్జ్ కి ఏవైతే గుంతలు తీశారో దాన్ని సరైన విధంగా సర్వే చేసి ఎంత లోతు తీస్తే కుంగదు అన్నప్పుడు అది వేరే ఉంటుండే. జరిగింది సాంకేతికమైన పొరపాటు. దీన్ని రాజకీయంగా అందరూ ఇటు వాడుకుంటారు, అటు వాడుకుంటారు అంటున్నారు. చేయాల్సింది ఏంది? నిజంగానే ఈ జరిగే దాని మీద విచారణ జరిపిస్తానని చంద్రబాబు నాయుడు గారు విచారణ జరిపించాల్సిందే, బాధ్యులు ఎవరో శిక్షించాల్సిందే. ఒకవేళ మెయిన్ కాంట్రాక్టర్ కనుక సబ్ కాంట్రాక్ట్ ఆయన ఇంకొకటి కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఈ లోపానికి బాధ్యులు వాళ్ళు చేయాలి. ఇంజనీర్లు కావచ్చు, ప్రభుత్వాధికారులు కూడా తక్కువ నిల్లే లంచాలు తీసుకొని, ఈ మాట అంటున్నాను స్పష్టంగా, లంచాలు తీసుకొని వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. ఇది జరిగింది, ఇది ప్రజాధన దుర్వినియోగం కదా, ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. రెండోది, రామారావు గారితో ఒక విషయాలు ఎదిగిస్తున్నాడు, ఏంటంటే 4,000 మంది 12,000 19,000 ఎందుకు అవుతున్నాయి? దీనికి రామారావు గారు మన సొల్యూషన్ ఉంది. మన 2005లోనే మన్మోహన్ సింగ్ గారి అధికారంలో ఉన్నప్పుడు మంచి సమాచార హక్కు చట్టం వచ్చింది కదా, మనం ప్రయత్నం చేద్దాం. నిజంగానే 4,000 రూపాయలు ఢిల్లీలో ఉన్నది, 4,000 రూపాయల కన్నా మించి హైదరాబాద్ లేదు కదా, 12 19, ఎందుకంటే దాని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మీ ఆరోపణ నిజమా వాళ్ళదా అనేది మాలాంటి వాళ్ళకే తెలుస్తలేదు. కనుక ఏం చేద్దాం, సమాచార హక్కు ద్వారా తీసుకుందాం. నిజంగానే కన్స్ట్రక్షన్ కాస్ట్ 4,000 12,000 19,000 ఇంత జరుగుతుందని తెలియదు కదా అంటున్నాను నేను. అందుకనే ఇప్పుడు దీని మీద వివాదం రేకెత్తించిన లాభం లేదు. ఎందుకంటే రెండో దేశ ల్యాండ్ పూలింగ్ మొదలైంది కదా రామారావు గారు. రెండవ దేశంలో వైకుంఠపురం నుంచి మరో 7 గ్రామాలు చేస్తున్నారు. ఇప్పటికే 70% ల్యాండ్ పూలింగ్ అయితేనే ఉంది. రైతులు ముందుకు వచ్చి ఇస్తున్నారు. మనము అందరిది ఒక దారి అయితే మనం ఒక దారి అంటే లాభం లేదు, మంచి చేయడం నిర్ణయం అయిపోయింది. కానీ మీరు అన్న 3 రాజధానుల దానిలో మనకు ఒక మంచి అవకాశం ఉందంటే, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా డెవలప్ చేయవచ్చు, ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి డెవలప్ చేయొచ్చు, కర్నూలు మన కోర్టులు పెట్టుకోవచ్చు. మనం మీరు అన్నదానిలో 2 బీజేపీ కూడా సమర్థించింది. ఏది 3 రాజధానులు అనకుండానే 2 అయితే ఒప్పుకుంటాం అన్నారు. 2 ఏది న్యాయ రాజధాని అనకుండానే న్యాయ వ్యవస్థలో హైకోర్టు బెంచి కర్నూలు పెడతా అన్నది. నేనేమంటున్నాను, యాజ్ అడ్వకేట్ గా నేను గుంటూరులో హైదరాబాద్ హైకోర్టును బెంచి గుంటూరులో పెట్టమని పోరాడేవాడిని. గుంటూరులో ఒక ఉద్యమాలు మా అడ్వకేట్ల అందరితో ధర్నాలు కూర్చునేవాడిని. నేనేమంటున్నానంటే, ఇప్పుడుగా మనకు మిగిలిన ఆంధ్రప్రదేశ్ లోనే 3 బెంచ్లు పెట్టవచ్చు. మనకు అమరావతిలో మెయిన్ కోర్టు ఉంటుంది, అట్లా కర్నూలు రోడ్డు పెట్టండి, విశాఖపట్నంలో పెట్టండి, నష్టం ఉంది. అప్పుడు ఎక్కడ కోర్టు అక్కడ వికేంద్రీకరణ జరుగుతుంది. అధికార వికేంద్రీకరణ ఎవరు వద్దన్నారు. కానీ
ఈ మూడు నేనైతే స్పష్టంగా చెప్తున్నా, వైసీపీ వాళ్ళు ఏమనుకున్నా సరే ఈ మూడు ఒకే దగ్గర ఉండాలి. వేరు వేరు ఉంటే చాలా కష్టం. ఇప్పటికే ఇప్పుడు కరోనా లాంటి పీరియడ్ వచ్చింది. ఇవాళ చూస్తున్నాం కదా, రాజధానులు ఎక్కడ శాసన రాజధాని ఒక దగ్గర, మనకు కార్యనిర్వాహక మనం ఒక దగ్గర, కోర్టులు ఒక దగ్గర ఉంటే ఏమైంది అంటే చూస్తున్నాం కదా. ఇవాళ ఈ మొత్తం తిరుగుడుగా సరిపోతుంది వీళ్ళు ముగ్గురు. హైదరాబాదు ఏమంటారు దాన్ని, అమరావతి మారిన తర్వాత హైదరాబాద్ అమరావతి దాకా 5 సంవత్సరాలు తిరిగాను నేను. మొన్నే మనకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కాను. దాని పేరు మనకు తెలుసు, అందరికి తెలుసు కదా. పొద్దున హైదరాబాద్ నుంచి ఇటు వస్తారు, మళ్ళీ సాయంత్రం హైదరాబాద్కి వెళ్ళిపోతారు. మరి అట్లా విశాఖపట్నం నుంచో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, మళ్ళీ కర్నూలు నుంచో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ చేద్దామా? కనుక జరిగిన నిర్ణయం మీద మళ్ళీ శశిబిషలు అవసరం లేదంటున్నాం. దయచేసి మనకు రాజధాని ఉండాలి. నాకైతే చాలా బాధాకరం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని మద్రాసు పోయి ఇక్కడ తెచ్చుకున్నప్పుడు అదే వివాదం. కాంగ్రెస్ వాళ్ళకు కమ్యూనిస్టులు ఉన్నారు విజయవాడ, కనుక కమ్యూనిస్టులు పెత్తనం ఎక్కువైద్ది అని తీసుకుపోయి మనకు కర్నూలులో పెట్టుకున్నాం. అది పెద్ద వివాదం. ఆనాడు వాళ్ళ ఏదేమన్నా రాయలసీమ వాళ్ళందరూ మద్రాసులోనే కలిసి ఉంటాం, మీతో కలిసి ఉండమన్నారు. ఏది ఉభయ మనకి పక్కన కృష్ణా గుంటూరు జిల్లా నుంచి పై వాళ్ళతో మేము కలిసి ఉండమని కూడా మనకు రాయలసీమ కాకుండా నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రజలు కూడా అటువైపే, ప్రకాశం లేదు అప్పటికి, నెల్లూరు ప్రజలు అనుకోండి, అటు కోరిండ్రు కదా. దాన్ని పరిహరించడానికి ఆనాడు కర్నూలు రాజధాని. కానీ ఇప్పుడైనా సరే మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం కదా, ఇప్పుడైనా మనకు రాజధాని పరాణ పేరు అని చెప్పుకునే పరిస్థితి లేకుండా మొన్నటిదాకా పార్లమెంట్ చట్టం దాకా లేదు కదా. మీ రాజకీయ వివాదాల వల్ల అనవసరంగా దాన్ని మరింత వివాదంగా మార్చకండి. ఇది నా ఉద్దేశం, ఈ కుంగుబాటు తెలంగాణలో కదా, ఒక 2 పిల్లలు గుంపిపోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసినట్టు మనం చేయొద్దు. ఏదైనా సరే ఇప్పుడు దీన్ని పునరుద్ధరించుకోవడానికి మహా అయితే 100 కోట్లు, 50 కోట్లు, 10 కోట్లు అవుతుండొచ్చు. దాన్ని కాంట్రాక్ట్ దగ్గర వసూలు చేద్దాం అంటున్నాను. సమాచార హక్కుదారు మాత్రం మీరు అన్న కీలకమైన పాయింట్ 4,000, 12,000, 19,000 ఇది గురుస్వామి గారు చెప్పాలి, లేకపోతే అఫీషియల్ గా మనం రికార్డు చేసుకోవాలి. అప్పుడు జరుగుతుంటాడు. అంతిమంగా ఒక మాట మాట్లాడుతున్నాను. అధికార వికేంద్రీకరణ తప్పనిసరి జరగాలి. అధికార వికేంద్రీకరణ భాగంగా 3 రాజధానులు అనే పద్ధతి మంచిది కాదు. అది ఫెయిల్యూరైంది. దాని మీదే వైసీపీ ఒక రకంగా మనకు మన ప్లెబిసైట్కి వెళ్ళినట్టే లెక్క అంటున్నాను. దాని మీద విఫలమైన మన 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడైనా సరే ఏమంటే దీని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇప్పుడు అవినీతి జరుగుతుంది. నిజంగా అవినీతి ఉన్నది అంటున్నాను. అవినీతి లేకుంటే ఏం లేదు, స్పష్టంగా అవినీతి జరుగుతుంది. దీని మీద వెలికి తీద్దాం, మేమందరం వెలికి తీద్దాం. తప్పేమైతే చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఏదైనా దాన్ని బయట పెడదాం, కోర్టులో కేసులు వేద్దాం. ఎందుకు కంప్లైంట్ చేద్దాం. ప్రజాస్వామికి హక్కు అంటున్నాడు. ఏ ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ప్రభుత్వం ఉన్నా అవుతుంది. ఒక్క మాట చివరిగా తెలుగుదేశం నాయకులకు చెప్పేది ఏంటంటే, గతంలో మీరు 5 కాదు 10 ఏళ్ళు ఉంటా, 15 ఏళ్ళు మేమే ఉంటా అని మొదటి 5 ఏళ్లలో కావాల్సిన అభివృద్ధి జరగలేదు. రాజధాని నిర్మాణంలో లక్ష్యమైంది అంటే కొంచెం అశ్రద్ధ వహించారు. అది నష్టమే ఏంది అంటున్నారు. రెండో ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు 10 ఏళ్ళు ఉంటా ఉన్నారు, వీళ్ళకు కూడా 5 ఏళ్ళకి ఇచ్చిండ్రు. 2020 బ్యాచ్ ఆడుతున్నారు ప్రజలు. ఇప్పుడు ప్రజలు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మీకు ఇస్తారో లేదో నాకైతే తెలియదు. ప్రజల మూడు ఒక్క తీరు ఉంటుందా ఇట్లా చెప్పలేము. చూసాం కదా, ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏం జరిగిందో చూసినాం కదా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వాన్ని విన్నతి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైంది అమరావతి. ఈ 2.5 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు మాత్రం మిగిలింది. 2 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్, ఇంకా 3 ఏళ్ళు మిగిలింది. ఈ 3 ఏళ్లలో 3 చేయాల్సింది. ఒకటి అమరావతి రాజధాని పూర్తి చేయడం, అట్లాగే విశాఖ కర్మాగారం ఇప్పటికి కూడా ఒక్క కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా చూడడం, అందరూ అది వైసీపీ బాధ్యత, నీ బాధ్యత. 3వది పోలవరం నిర్మాణం పూర్తి చేసుకోవడం, దుగ్గరాజపట్నం, రామాయపట్నం అవి పూర్తి చేసుకోవడం. ఇటీవల నిన్ననే మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రాయలసీమలో పుట్టపర్తి బ్రహ్మాండమైన వైమానిక స్థావరం ఏర్పాటు చేయడానికి అవసరమైన శంకుస్థాపన చేశారు. ఇవన్నీ నేను ఒక్కటే అంటున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనార్థం. బీజేపీ అయితే వైసీపీకి వ్యతిరేకం కాదు కదా. మంచి చోట అందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత బీజేపీకి లేకుంటే కేంద్ర ప్రభుత్వం అనుకూలమైన పక్షాలు ఏమీ లేవంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే వాళ్ళకి ఒక సీట్ లేదు, ఒక ఓటు లేదు కూడా కదా. అందుకని మీ 2 పక్షాలు బీజేపీకి పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నాయి కనుక ఇప్పుడు ఏం చేయాలంటే దీపం ఉండగా నిలిచలకు పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైన సహకారం తీసుకోవాలి. ఇప్పుడు మనకు బ్లాక్మెయిల్ చేయమని నేను అంటలేను, కానీ సాధ్యమైనంత మనకు వడ్డించేవాడు మనవాడు ఉన్నాడు. దాన్ని ఎట్లా చేస్తారో చేసి ఈ ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడితే ప్రజలు సంతోషిస్తారు. మీ వివాదాల వల్ల అంటే మీరు 2 తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ప్రజలకు. 2 పార్టీలు ఘనమైనవి. ఒక వైసీపీ కానీ, వైసీపీ ఏంటిది, కాంగ్రెస్ లేదు కనుక వైసీపీ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ ఉన్నట్టు లెక్క. అటు బీజేపీ అయినా జనసేన అయినా పార్ట్నర్స్ మాత్రమే. మీ 2 పార్టీలు 2 కళ్ళ లాంటివి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. స్పష్టంగా చెప్తున్నాను నేను మా పక్షపాత రహితంగా చెప్తున్నాను. మీ 2 పార్టీలు సరైన నిర్ణయాలు తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లాభం చేయండి. లేకపోతే భార్యాభర్తలు కొట్లాడుకుంటే పిల్లల బతికి ఎట్లా అవుతో, మీ 2 పార్టీలు మీ రాజకీయ పార్టీ పక్షాలపై కొట్లాడుకుంటే
ప్రజలకు నష్టం అవుతుంది. అది కాకుండా చూడండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మనం కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రాజధాని కావాలని కోరుకుందాం. దాంతోపాటు మిగతా అభివృద్ధి కూడా ఎక్కడ ఆగకుండా కొనసాగితే మంచిదని నా ఉద్దేశం. రైట్ అండి రామ్మోహన్ రావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మన గురుస్వామి గారికి వెళ్దాం. గురుస్వామి గారు, యాక్చువల్గా గతంలో కూడా